హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 6th క్లాస్ అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ గురుకులం సంబంధించింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఒకసారి TRRES EMRS 6th క్లాస్ అడ్మిషన్ నోటిఫికేషన్ 2025-26. ఇక్కడ నోటిఫికేషన్ ఇంగ్లీష్లో ఇచ్చారు, తెలుగులో ఇచ్చారు. ఓకేనా. ఇది స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జనవరి 22 నుంచి ఫిబ్రవరి 19 వరకు టైం ఇవ్వడం జరిగింది. ఇది ఆన్లైన్ అప్లికేషను, ఇది ప్రింట్ అప్లికేషను. హాల్ టికెట్ మనకు 22 నుంచి ఇస్తారు, ఎందుకంటే ఎగ్జామ్ వచ్చేసి మనకు 25 ఉంటుంది. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి, వీటికి మీరు ఫోన్ చేసి మండే నుంచి సాటర్డే మధ్యలో మార్నింగ్ 10 AM to 6 PM మధ్యలో ఫోన్ చేసి కనుక్కోవచ్చండి. ఇక వివరాలు మనకు నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి డౌన్లోడ్ చేసి. ఇక్కడ డౌన్లోడ్ సర్క్యులర్ ఉన్నసరి మనకు EMRS ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇది కూడా ట్రైబల్ వెల్ఫేర్ కిందకి వస్తుంది, గురుకులము. ఓకేనా. ఇది 6th క్లాస్ మొత్తం 28 ఉన్నాయని చెప్పి అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇది 6th క్లాస్ అడ్మిషన్ అండి. 6th క్లాస్లోకి అంటే ఇప్పుడు 5th వరకు చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ గైడ్లైన్స్ ఇచ్చారు, ఎలిజిబిలిటీ ఇచ్చారు ఏందనేది చూడండి. మినిమం ఏజ్ వచ్చేసి 31st March ఇన్ ద విచ్ అడ్మిషన్ సోడ్ ఇక్కడ మధ్య ఉండాలి. అంటే మినిమం 10 years ఉండాలి, మ్యాక్సిమం 13 years కంటే తక్కువ ఉండాలి. ఓకేనా. ఇక్కడ ఇంకా చూసినట్లయితే మీకు అప్ టు 30% సెక్షన్ ఫర్ క్లాసు ఇక్కడ ఇచ్చారు రిమార్క్స్. మొత్తానికైతే ఇక్కడ మనకి ఉండాలని చెప్పడం జరిగింది. ఇక్కడ జనరల్ అంటే స్కూల్ ఎవరైనా సరే మొత్తానికి ఇవ్వాలంటే ఇక్కడ ST వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇది ST చిల్డ్రన్ మొత్తం. ఓకేనా. అందులో 80% వీళ్ళకి, తర్వాత బిలాంగింగ్ టు PVTG, తర్వాత NTs SNT కమిటీస్, విడోస్ వాళ్ళకి, చిల్డ్రన్ దివ్యాంగ్ పేరెంట్స్ అదర్స్ వేరే వాళ్ళకి, చిల్డ్రన్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ అంటే వాళ్ళకి కూడా ఏమి ఇక్కడ ఇవ్వలేదు, చూసుకోవచ్చు ఒకసారి. ఓకేనా. ఇక మనం చూసినట్లయితే 5th క్లాస్ ఎవరు చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అడ్మిషన్ ఇక్కడ మీరు చూసినట్లయితే సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే మీకు ఎగ్జామ్ పెడతారండి. ఓకేనా. దాన్ని బట్టి మీకు బేస్ ఆఫ్ ఇది ఎంట్రన్స్ టెస్ట్ పైన ఉంటుంది, దాంట్లో వచ్చిన మెరిట్ని బట్టి సెలక్షన్ చేస్తారు. ఓకేనా. టైప్ ఆఫ్ టెస్ట్ ఏం టైప్ టెస్ట్ పెడతారంటే ఇక్కడ మీరు 100 questions ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ 50 questions 50 marks, అర్థమెటిక్ టెస్ట్ 25 marks, లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ ఏదైనా సరే 25 ఇస్తారు. మొత్తం 100 questions 2 marks ఉంటాయి. ఓకేనా. చూడండి ఇక్కడ OMRలో ఉంటుంది. సో ఇక్కడైతే ఎక్కడ కూడా మరి నెగిటివ్ మార్కింగ్ అయితే ఏం చెప్పలేదు. ఒకసారి రిజిస్ట్రేషన్ చదువుకుని రాసినప్పుడు ఇక్కడ PVTGs వీళ్ళందరూ కూడా. ఓకేనా. ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి చూసినట్టయితే పార్వతి శ్రీకాకుళం అంటే పార్వతీపురం, మన్యము, శ్రీకాకుళము, విజయనగరము, ఇంకా విశాఖపట్నము, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు. మొత్తం 1680 సీట్లు ఉన్నాయి. జెంట్స్కి 840, అదేవిధంగా బాయ్స్కి కూడా 840 ఉన్నాయి. మొత్తం 1680 ఉన్నాయి. ఇక ఇన్కమ్ వచ్చేసి సంవత్సరానికి ₹1,00,000 కంటే తక్కువగా ఉండాలి. ఓకేనా. అది రేషన్ కార్డు ఉండాల్సి ఉంటుంది అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే. ఇక్కడ వీళ్ళ ప్రిన్సిపాల్స్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు, డౌట్స్ వాళ్ళ ఫోన్ చేసి కనుక్కోవచ్చు మీరు. రైట్. సో మీరు కొత్త మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. ఇన్కమ్ కొత్త తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మొత్తం కూడా మాకు ఇది రిజల్ట్ సంబంధించి అడ్మిషన్ మొత్తం ఇవ్వడం జరిగింది. ఇంకా డౌట్స్ ఉంటే మీరు చదువుకోండి ఒకసారి. ఇక ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ నెక్స్ట్ ఏముంది, అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఆన్లైన్లో ఇక్కడ ఆధార్ నెంబర్ నమోదు చేయాలి, మన పేరు, ఆర్ఫాన్ అవునా కాదా, పుట్టిన తేదీ, జెండరు, మొబైల్ నెంబరు. ఇక్కడ తీవ్రవాదం ఉన్న కారణంగా చనిపోయారని ఇచ్చారు. SRS లేకుండా లేదు, అంటే కోవిడ్ వల్ల కానీ దేనివల్ల కానీ పేరెంట్స్ ఉన్నారా లేదా, చిల్డ్రన్స్ అంటే వితంతు పిల్లల అంటే డాడ్ లేడా,
లేకపోతే ఇక్కడ దివ్యాంగుల అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా, లేకపోతే ఈఎంఆర్ఎస్ స్కూలు ఏదైనా భూమి ఇచ్చారా, బ్లడ్ గ్రూప్ ఏంటి, క్యాస్ట్ ఏంటి, సబ్ క్యాస్ట్ ఏంటి, ఇక్కడ స్థానిక చిరునామా, ఓకేనా, రేషన్ కార్డ్ నెంబరు, ఈమెయిల్ ఐడి, తర్వాత ఇక్కడ ఫోటో విత్ సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. స్పెషలైజేషన్ అంటే ఏమున్నదండి, 24 చదివిన తరగతి, తర్వాత అప్లయింగ్ క్లాసు, వార్షిక ఆదాయము, వికలాంగుల ఉన్నా కదా, డిఎన్టీ పిల్లల, డిస్టికు, మండలు, స్టడీ ఇన్స్టిట్యూషన్ పేరు, మీడియం ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు. ఇది ఈఎంఆర్ఎస్ మాత్రం మొత్తం మనం జైనాక ఇంగ్లీష్ మీడియం ఉంటుందండి 6th నుండి. అంతకుముందు ఏ క్లాస్ చదువుకున్నా అప్లై చేసుకో, అంటే ఏ మీడియం ఉన్నా పర్లేదు, తెలుగు ఇంగ్లీష్ ఉన్నా కూడా, ఓకేనా. ఇప్పుడు ఎగ్జామ్ తెలుగులో రాస్తారు, ఇంగ్లీష్లో సెంటర్ ఎక్కడ, ఇక్కడ డిక్లరేషన్ ఓకే ఇచ్చేసి రివ్యూ అని చూస్తున్నారు, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, ప్రింట్ అప్లికేషన్, ఎంటర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా అంటే ప్రింట్ తీసుకోవచ్చు అండి, ఓకేనా. రైట్, నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, మీరు క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.